పత్రికా విలేకరులకు అందరకు నమస్కారం. నిన్న 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవం సభలో నిన్న కూటమి ప్రభుత్వం సభ జరుపుకోవడం జరిగింది. ఆ సభలో మా అక్క కృష్ణమక్క, మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మా అన్నని, మా నాయకుడిని కొన్ని మాటలు మాట్లాడింది. మీ గోవింద అనుకుంటూ మీకు టికెట్ రాదని చాలా అక్క ఈ విధంగా మాట్లాడింది. అక్క, టికెట్ ఇచ్చేది మీరా, మీ పార్టీ నాయకుల? మీ కూటమి నాయకులు ఇస్తున్నారా వైఎస్ఆర్ ఏమన్నా టికెట్స్? మీరెందుకు ఎట్లా చెప్తారక్క? పార్టీ టికెట్ ఇచ్చేది హైకమాండ్ నాయకులు, పార్టీ నాయకుడు. గెలుపు ఓటమి నిర్ణయించేది ప్రజలు. ఈ రెండు మధ్యలోనే ఉంటారు. కానీ ఈరోజు మీరు కూటమిలో ఉన్న విజయోత్సవ సభ, వెన్నుపోటు విజయ సభ జరుపుకునేటప్పుడు ఈ కూటమి వెన్నుపోటు సభ 2 ఏళ్ల విజయోత్సవ సభ కాదు, వెన్నుపోటు సభ జరుపుకునేటప్పుడు మీ ప్రభుత్వం మీకు ఇచ్చిన మేనిఫెస్టోని ఏమన్నా ఉంటే, మీరు ఏమైనా సూపర్ 6 ఏమన్నా అమలు పరిచింటే, మీ ప్రభుత్వం మీ నాయకుల గురించి ఉంటే ప్రజలకు లక్షణంగా ధైర్యంగా వివరించి చెప్పండి. మేము కాదనం. ఏదో ప్రతి పార్టీ మీద విమర్శించాలనుకున్నప్పుడు విమర్శించడం తప్పేం లేదు. టికెట్ రావడం అనేది ఏమిదాక అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న అక్క, దయచేసి ఒక్కొక్కసారి అర్థం చేసుకోక, దమ్ము గురించి మాట్లాడము, గోవిందా అనడము, మీరు ప్రజల్ని, కార్యకర్తని రెండు పార్టీలు రెచ్చగొట్టి మీరు ఈరోజు ఘర్షణ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదాక మీరు జిల్లా అధ్యక్షులు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేలు గెలిచింటారు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక్కసారి ఏదో ఓడిపోతే, తర్వాత మీరు ఒక్కసారి టికెట్ వచ్చి ఓడిపోయిన వాళ్ళే ఈరోజు ఇన్ని విధాలుగా మాట్లాడతారే. అదే 3 సార్లు శాసనసభ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఏ విధంగా మాట్లాడాలక? ఒక్కసారి టికెట్ వచ్చే మీరు ఓడిపోతే ఇన్ని విధాలుగా మాట్లాడతారు. అదే 3 సార్లు గెలిచి ఈరోజు 15 ఏళ్ళు పరిపాలించిన నాయకుడు ఏ విధంగా మాట్లాడాలి? అక్క మాట్లాడద్దని కూడా చెప్పడానికి కొద్ది ఉండాలి అక్క, నోరంతా. మరి అబద్ధాలకు కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న 15 ఏళ్ళు ఏం చేయలేదు, నిల్లు 0 అని అంటున్నారే. రాడక 15 ఏళ్ళకి చర్చగా సిద్ధమా? 2 ఏళ్ళు పరిపాలన ఏమి చేసామని దానిపైన సిద్ధమా? డెవలప్మెంట్ విధంగా మీరు ఏ వాటికన్నా వెళ్తాం. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము 2 ఏళ్ళు ఉన్నాం. ఆ 2 ఏళ్ళ మా మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎంతవరకు డెవలప్మెంట్ చేసినామని మేము నిలబడతాం. మీ 2 ఏళ్ళలో ప్రభుత్వం ఫండ్స్ ఎంతవరకు డెవలప్మెంట్ తీసుకొచ్చినారో, ఎంత చేసినారో, ఏ ఫండ్ ఏ గ్రాంట్కి ఎంత డెవలప్మెంట్ చేసినారో అది మాట్లాడతాం. ప్రజలకి పని చేయలేక ఇక్కడ నాయకులు విమర్శిస్తే ఓట్లు పడతావు అనుకోవడం పొరపాటు. నాయకులు విమర్శిస్తే మీకు ఏదో నెక్స్ట్ టికెట్ వస్తుంది, మాకు ఏదో అని మీరు ఏదో ప్రతి చోట దమ్ము మాట్లాడడం కాదక్క. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచింటారక్క వాళ్ళు. మంత్రాలయం బాలనాగరెడ్డి అన్న కూడా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు. ఆయన కూడా దమ్ము గురించి మాట్లాడుతున్నారు. 4 సార్లు గెలిచింటారు, దమ్ము గురించి కనిపిదాక మనకి? మళ్ళీ దమ్ము గురించి మాట్లాడడం మనకు అవసరమా? 3 సార్లు ఎమ్మెల్యే అంటే దమ్ము గురించి తెలుసు, మళ్ళీ వాళ్ళు మాట్లాడేది అవసరమా? ఏదన్నా మాట్లాడితే ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తాం, మనం ఏం మాట్లాడాలని ఆలోచించాలా. దమ్ము గురించి ఎలక్షన్ వచ్చి నోటిఫికేషన్లు వచ్చినా మాట్లాడదాం. టికెట్ల గురించి ఎప్పటికే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఏ నాయకుడన్నా పనిచేయడానికి ఈరోజు కట్టుబడి ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాల మేరకు పార్టీ ఈరోజు పనిచేస్తున్నాం. మేము మీలాగా కూటమి ఉన్నా, నాయకులున్నా, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు లీడర్లు అనుకుని ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం
సిస్టమ్ కాదక్క మాది ఇదా పార్టీలో ఉండేది. ఈరోజు మీనాక్షి నాయుడు పార్టీ ఇన్ఛార్జి పార్టీ ఇన్ఛార్జ్ కనీసంలో అధ్యయనంలో ఏదన్నా జరగాల మీ కూటమి నాయక టీడీపీలో కూడా ఆ మాటకు వస్తే ఈరోజు అలాంటి పెద్ద మనిషిని కాదని అది కాదని మళ్ళీ మీరు ఇష్టం వచ్చినా మాట్లాడతారు. అది మీ సంస్కృతి పార్టీ. మా పార్టీ నాయకుడు ఆదేశాలు ఆ నాయకుడు కనసాగలో పరిధిలో క్రమశిక్షణలో మేము ఈరోజు పనిచేస్తాం ప్రజలకు కానీ పార్టీకి కానీ. అలాంటి వ్యక్తులేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, గొడ్డల పార్టీ, మీరు వెన్నుపోటు పార్టీ కదా, కాదు మర్చిపోయినారా? వెన్నుపోటుతో వచ్చిన ఈరోజు మీరు ప్రభుత్వం మేనిఫెస్టో ఏం చేశారంటే మేము ఇది చేసినాం, బస్సు ఇచ్చినాం. బస్సు ఎన్ని బస్సులు ఇచ్చినారో 5 ఉండే చోట 10 ఉండే చోట 5. ఇవన్నీ చెప్పంటే పోతే ఇట్లే ఇదే ఉంటుంది. సిలిండర్ ఇచ్చామంటారు, సిలిండర్లు ఇచ్చామంటారు. సిలిండర్లో ఏ ఇంటికి ఎన్ని ఇచ్చినారు, ఏ ఇంటికి ఎంత సబ్సిడీ పడిందో పొలం పండగ అడుగుదాం. పెన్షన్లు ఇచ్చినారు, ఇచ్చింది అని చెప్పుకుంటాం, తప్పేముందాక. అక్క మీకు ఒక విషయం తెలుసా, జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వడానికి పెట్టిన సిస్టమే జగన్మోహన్ రెడ్డి అక్క. ఈరోజు మీకు ఇప్పటి కదా ఎలక్షన్లు స్థానిక వచ్చినప్పుడు, జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ప్రజలు మోసం చేసిన ఆ రోజు ప్రజలకు వివరిస్తాం. ఇప్పుడు చెప్తే కాదు కదా, ప్రజలకి ఎంత దూరమైనారో జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం వచ్చా మళ్ళీ జగన్ అంటే ఏమని ప్రజల్లో జనంలో ఉందన్న గుండెల్లో అనేది ఆ రోజు మాట్లాడతాం. ఈరోజు ఎలక్షన్లు కాదు కదా, మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు, మీ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, వెన్నుపోటు ప్రోగ్రాం విజయోత్సవం పెట్టుకున్నప్పుడు చెప్పండి, తప్పేం లేదు. మా పార్టీ నాకు తిరిగితే నీకేదో వస్తుంది, నీకేమో పార్టీ నుంచి మెప్పంతారో, ఇవన్నీ మీ వ్యక్తిగత స్వభావం కోసం మాట్లాడతారు. కానీ అపోజిషన్ని లీడర్ని మాట్లాడేటప్పుడు ఎక్కడైనా కానీ దయచేసాక మీరు రాజకీయాల్లో ఎదగాలనుకుంటారు. ఎదిగేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనం కౌంటర్ చేయాలని కూడా మంచిదాక. ఏదో పార్టీ నాయకులు మనకి ఏదైనా ఈరోజు మెచ్చుకుంటారు, ఒకరు తిరిగితే మనకు వస్తుంది అనుకోవడం అది ఆ రోజు గారికి ఏ పార్టీ అయినా కానీ మనము ప్రజలకు ఏం చేస్తామనే దానిపైన మాట్లాడాలి. ఇప్పుడు సాయి ప్రసాద్ మెడికల్ కాలేజు ఇప్పుడు మీ వ్యాపారం కోసం అంటారు. ఏమగా ఏం మెడికల్ కాలేజ్ ఏమన్నా ఎట్లా మాట్లాడుతున్నారు? ఏం మెడికల్ కాలేజ్ చేస్తే వ్యాపారమాక మీ మాటలు అని మేము కౌంటర్ ఇవ్వక ప్రజల దగ్గరికి పోతాం. ఏ నియోజకవర్గంలో ఇది పార్టీ ప్రజలు వ్యాపారం కోసం తీసుకొచ్చిన ప్రజలు చెప్తే దాన్ని మీ మాట ఏకభావిస్తాం. ఏమాక అట్లా మాట్లాడము? బైపాస్ రోడ్డు తేవడం వ్యాపారమా? ఇమాక ఎట్లా మాట్లాడతారు అంటే అబద్ధాలు చెప్పే కూడా కొన్ని మాట మీకు కనిపిదాక అక్క. మీరు ఏమి చేసినా ప్రజలు మోసమే, ప్రజలు మోసం చేసి వచ్చే అధికారం మీది, పార్టీ మీది. దయచేసాక కింద ఉండే క్యాడర్ని కార్యకర్తల్ని వాళ్ళకి న్యాయం చేయండి చాలు. ప్రజలకు చేస్తారో లేదో కానీ క్యాడర్ న్యాయం చేయండి చాలు. దయచేసి దమ్ము గురించి అక్క వాళ్ళు 3 సార్లు గెలిచినారు అక్క, మీరు ఒక్కసారి కూడా గెలవలేదు. దమ్ము గురించి మాట్లాడడం పొరపాటు కదక్క. మనం తర్వాత కబ్జాగా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరన్నా చేసిండే నిజాయితీగా కబ్జా ఉంటే వీళ్ళు తీసుకోరాడా, నేను మాట్లాడతాను, నేను న్యాయం చేస్తాను ఎవరన్నా సరే అని పదే మా సాయను చెప్తున్నారు. దాని గురించి మనం మాట్లాడే అవసరం మాకు. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడతావు నీ కష్టాలు. ఇప్పుడు నుంచి నీ మొదలవుతావి కష్టాలు అంటావు. కష్టాలు చూసినారు వాళ్ళు, సుఖాలు చూసినారు. ఇదే వాళ్ళు కొత్త కాదు వాళ్ళ ఫ్యామిలీకి. మీరు ఏం చేయాలని మీరు మొదలు పెట్టండి. ఆ కష్టాలు వచ్చినా ఎట్లా ఫేస్ చేయాలి, ఏ విధంగా నిలబడాలని మనం ఆల్రెడీ మేము ఉంటాం. అది చెప్పి చేస్తారా పాపం? మీరు తప్పు చేసినప్పుడు ప్రజా ముందుగా చేతుల్లో తీసుకురండి, చట్టం తన పని తను చేసుకోపోతుంది. అంతేగాని ఇప్పటి నుంచి మొదలు అంటే ఏం భయపడతారు అనుకున్నారా అక్క? దయచేసాక కృష్ణమ్మక్క, నీవు ఏదన్నా ఆదోనికి జిల్లా అధ్యక్షులు అంటారు, ఏదైనా ఆదోనికి ఏదన్నా మంచి చేయాలనుకుంటే మీ నాయకులతోనా ఏదైనా ఫండ్స్ ఏదన్నా ఈరోజు చేయలేని పనులు ఏమైనా ఉండొచ్చు, ఆ పనులు మీరు చేయండి, ప్రజలకు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు చేసిన వాళ్ళు మనం చేసామని చెప్పుకుంటారాక, మెడికల్ కాదు కానీ ఏదన్నా కానీ అవన్నీ చెప్పండి పోతే కాదు. ప్రతి మీటింగ్లో చెప్తుంటారు, ప్రతి ప్రెస్ మీట్లో చెప్తుంటారు, అవి కాదు కదా. మీరు ఏదైనా చేసినా మీరు చెప్పండి, తప్పేముంది.
ఈరోజు బ్రిడ్జి పోయింది, పాత బ్రిడ్జి మేము ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చినాము అని చెప్పండి, అంతే కదా. కానీ మీరు ఏం 15 సంవత్సరాలు నిల్లు ఏం అభివృద్ధి చేయలేదు. కానీ ఏ వాటిలో పోతాం, ప్రజల దగ్గర పోతాం, మనం చెప్పుకుంటే కాదు కదా. సాయి ప్రసాద్ రెడ్డి అని ఏమన్నా జనాలు నిర్వహిస్తారు. మీకు అంత ఇంట్రెస్ట్ ఉండక, మీకు అంత సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోతాడు, నెక్స్ట్ గెలుడు, టికెట్ రాదంటారు కదా. మీ మాట మీకు మాట్లాడదామాక రాదు, టికెట్ రాదంటున్నారు. మీకు ముమ్మాటికే గెలువు అంటున్నారు. రైట్ అక్క, మీ కూటమిలో ఎమ్మెల్యే రాజీనామా చేయించుకోండి అండి. మీకు అంతేమైనా హైకమాండ్లో ఉంటే యాదవ్ని రాజీనామా చేయించుకోండి. చూసాం బయ్యారసాలు వస్తాయి కదా, చూద్దామన్నాక అది ఎట్లా ప్రజా ఏ విధంగా తీర్పిస్తారు. గెలిచేది మీరంటారు అక్క. మనం సాయి ప్రసాద్ టికెట్ రాదు రాదని గోవిందా అని అదే పదం చెప్తాం. మేము టికెట్ ఎట్లా వస్తుందో, మేము ఎట్లా గెలాలో అనేది మా పార్టీ మాట్లాడుకుంటామాక మీరు రాజీనామా చేయించుకోండి. యాదవ్లో ఎట్లా టికెట్ వస్తుంది మీకు తెలిసిపోతుంది. వాళ్ళ మాటకి ఎట్లా గెలుస్తామనేది కూడా మీకు తెలిసిపోతుంది. అదనే చేయడాక చెప్పిస్తారు మీ కూటమి ఎమ్మెల్యే మీదే కదా. అవన్నీ కాదక్క. మనం ఏది ఉన్నా దయచేసి ఎవరు విమర్శలు మాట్లాడకూడదాక. దయచేసి ఆడబాళ్ళ దగ్గర 4 సార్లు గెలిచినా నీ దమ్ము ఉంటుంది. 4 సార్లు ఎమ్మెల్యే వాళ్ళు దమ్ము లేకుంటే 4 సార్లు గెలుస్తారా? నేను 3 సార్లు సాయి ప్రసాద్ దమ్ము లేకుంటే 3 సార్లు ఎమ్మెల్యే అవుతారా? ఓటమి గెలుపు నిర్ణయం ఓకే. ఈరోజు నేను ఎవరైనా ఓడొచ్చి గెలవచ్చాక తప్పేం లేదు. కానీ మనం డెవలప్మెంట్ అభివృద్ధి విషయం మాట్లాడతాం. ఏదైనా మనం చేయలేకు సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పింటే ఇది నీ చేయలేదు, నీ తేలేదు, అబద్ధాలు చెప్పదని కౌంటర్ మాట్లాడని తప్పేం లేదు. కానీ చెప్పి తెచ్చినప్పుడు దానికి అబద్ధాలు చెప్పి జనాలు ముచ్చద్దన్నాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండదండ ఉంటుంది. మీ తప్పులు చేసినవన్నీ వేలెత్తి చూపిస్తాము. దయచేసి రాబోయే ఎలక్షన్లో కానీ స్థానిక ఎలక్షన్లో మీరెంత ప్రిపేర్ ఉంటారో మేము అంతే ప్రిపేర్ ఉన్నాం. ప్రజలు కూడా అదే విధంగా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులుగా స్థానిక ఎలక్షన్గా ధైర్యంగా గట్టిగా నిలబడి చేస్తారు. ఎవరు వెనక జగ్గరు. దయచేసి ఆదోని విషయంలో దయచేసి ఎవరు ఉన్నా కూడా ఇప్పుడు మేము వ్యక్తులను గౌరవిస్తాం. ఈరోజు ఆదోన్లోన పెద్దలు ఇంతకుముందు ఉండే సీనియర్ నాయకులు పార్టీలకి గౌరవంగా అతీతంగా ఉండి అందరూ బాగుండాలని రాజకీయాలు చేసినారు. ఎవరు ఇట్లా విమర్శలు చేయలేదు. ఈ రోజు కన్నా కానీ ఎవరైనా ఏదైనా ఏ పార్టీ అధికారంలో వస్తే వాళ్ళు సక్రమంగా పనిచేసుకునండి, ప్రజలు సేవ చేయండి, అందరూ సహకరిస్తారు. దయచేసాక మీరు కూడా ఏదో జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత ఏదో గ్రాండ్ తీసుకురండి, ఊరికి ఏదన్నా మన ఆదోని మంచి చేయండి అక్క. కాబట్టి మేము అందరినీ మేము మెచ్చుకుంటాం. కాబట్టి మా ఎప్పుడు వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్న సమక్షంలో ఏదైనా కానీ మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న అన్నిటికీ రెడీలో ఉన్నాము. దయచేసి మా అన్నని విమర్శించేటప్పుడు నీకు ఒక అన్న లాంటి వ్యక్తి పెద్ద అయినా కాబట్టి అందరూ అలా మాట్లాడదాక ఒక వ్యక్తి పెద్దవాళ్ళని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా. ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు కానీ మీడియాకు కానీ నమస్కారం చేస్తున్నాను. నరసింహులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్.